న్యూస్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీడీపీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం పూజలు నిర్వహించి అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఉదయం 10:45 నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్లను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నారు. సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు వెళ్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం పూజలు నిర్వహించి అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఉదయం 10:45 నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్లను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారు. ఇక సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు వెళ్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, టీడీపీ అభ్యర్థులైనటువంటి రాజ్యసభ సభ్యులు ముగ్గురు సానా సతీష్, భాష్యం రామకృష్ణ అలాగే చింతకాయల విజయ్ ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ సమయానికి వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు? ఆ అప్డేట్స్ ఏంటి? దేవి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైనటువంటి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటపాలెం సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కొద్దిసేపట్లో అసెంబ్లీకి సైకిళ్ల మీద బయలుదేరిపోతా ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా ఉన్నటువంటి సైకిల్ కావడంతో అదే సింబల్ ను ఉపయోగించుకొని దాని మీద ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా వెంకటపాలెం దేవాలయాన్ని వద్దకు చేరుకోవడం జరిగింది. ఉదయం 10:45 ముగ్గురు అభ్యర్థులు కూడా అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను సమర్పించబోతా ఉన్నారు. ఫోటోలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వారి నామినేషన్ బలపరచబోతా ఉన్నారు. కూటమికి అసెంబ్లీలో స్పష్టమైనటువంటి మెజార్టీ ఉండటంతో ఈ ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి టీడీపీ సంబంధించినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తా ఉన్నాయి. సానా సతీష్ ఇప్పటికే ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆయనకు జాతీయ రాజకీయాల మీద మంచి అవగాహన కూడా ఉండటంతో పాటు పార్టీ తరఫున ఢిల్లీలో సమర్థవంతంగా పనిచేశారనే గుర్తుగా ఉంది. అందుకే ఆయనకు మరోసారి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త భాష్యం రామకృష్ణకు తొలిసారి రాజ్యసభ అవకాశం కల్పించడం జరిగింది. సాధారణంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యా సంస్థల అధినేతగా ఎదిగినటువంటి ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. విద్యారంగంలో ఆయన చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి పార్టీ అధిష్టానం పెద్దల సభకు పంపాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు చెందినటువంటి యువ నాయకుడు చింతకాయల విజయ్ కూడా తొలిసారిగా రాజ్యసభలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యువతతో సన్నిహితంగా మెలిగినటువంటి ఆయనకు ఈ అవకాశం ఇవ్వడం ద్వారా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అలాగే బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనతో ఈ ఎంపికలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉందని
రాజకీయ పరిస్థితులు చెప్తా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు నామినేషన్ల దాఖలు తర్వాత పరిశీలన కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే ఉపసంహరణకు అవకాశం కల్పించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా కూటమి అభ్యర్థుల విజయం సులభమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే అనుభవజ్ఞుడైనటువంటి సానా సతీష్, విద్యారంగ ప్రతిగా భాష్యం రామకృష్ణ, యువ నాయకుడిగా చింతకాయల విజయ్లను రాజ్యసభకు పంపడం ద్వారా టీడీపీ ఒక విభిన్నమైనటువంటి రాజకీయ వాతావరణానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Ramakrishna, thanks for the updates.